అనగనగా ఒక మహారాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక మహామంత్రి, ఒక సైన్యాధిపతి, వేలమంది సైన్యం ఉండేవారు. ఒకరోజు మహారాజు తన మంత్రి మరియు కొంత సైనిక పటాలంతో అడవికి వేటకు వెళతాడు. వెళ్ళిన చోట ఒక జింకను చూసిన రాజు తన విల్లును ఎక్కుపెట్టి బాణం వెడిచాడు. దురదృష్టవశాత్తు ఆ బాణపు కొన రాజు బ్రొటన వేలుకి తగిలి వేలు తెగిపడుతుంది. దుఃఖంతో వెనుదిరిగిన రాజును ఓదార్చడానికి మంత్రి రాజుతో, దుఃఖించకండి మహారాజా, ఏం జరిగినా మన మంచికే అంటాడు. అది విన్న రాజు, నా వేలు తెగిపడితే మంచికి అంటావా అని గట్టిగా అరుస్తూ, ఎవరక్కడా, వీడిని చెరసాలలో వేయండి అని అంటాడు. జరిగిన దుర్ఘటన నుంచి కోలుకున్న రాజు కొద్ది రోజుల తరువాత చూపుడు వేలు, మధ్య వేలుతో బాణం సంధించడం నేర్చుకుంటాడు. ఈసారి తన సైన్యాధికారి కొద్దిపాటి సైన్యంతో ఒక భీకర అరణ్యానికి వేటకు వెళతాడు. అయితే దురదృష్టవశాత్తు రాజు మరియు అతడి పటాలం కొండకోయల చేజిక్కుతుంది. అడవితల్లికి రక్తతర్పణకై ఉన్నత జీవిని వెదుకుతున్న వారికి రాజు జాడ గొప్ప అవకాశముగా తోచింది. బలిదానపు రోజు రానే వచ్చింది. రాజుకు అభ్యంగ స్నానము చేయించి పూర్ణ శరీరాన్ని తేరిపారా చూసిన తలారి రాజు శరీరాన్ని పరిశీలించగా అతని బొటనవేలు తెగిపోయి ఉన్నది గమనించారు. వారి సాంప్రదాయం ప్రకారం బలిదానానికి శరీరం పూర్తిగా ఉండాలని నియమం. అందువల్ల రాజును బలి ఇవ్వడానికి అనర్హుడిగా తీర్మానించి తరువాయి ఉన్నతుడైన సైన్యాధికారిని బలి ఇస్తారు. రాజు సురక్షితంగా తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. జరిగిన దుర్ఘటన నుండి తేరుకున్న రాజు ఆలోచనలో పడతాడు. ఆ రోజు మహామంత్రి మన మంచికే అన్న మాటను అపార్థం చేసుకుని ఆయనను చెరసాలలో వేయించాను. తలే తెగేది, బ్రొటన వేలుతో పోయింది అనుకుని వెంటనే మహామంత్రిని విడిపించుకురమ్మని సైన్యంతో అంటాడు. అలా వచ్చిన మంత్రితో క్షమాపణలు అడుగగా మంత్రి, అయ్యో మహారాజా, మీరెందుకు క్షమాపణలు చెప్పడం, ఇది మన మంచికే అంటాడు. మహామంత్రి అలా అనడానికి కారణం మీకు గనక తెలిసినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.